హలో మై డియర్ ఫౌండర్స్, వెరీ ఇంపార్టెంట్. ఒక అన్నోన్ నంబరు ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా, ప్రతి ఒక్క అఫిలియేట్కి కూడా రావడం జరుగుతుంది. ఆ అన్నోన్ నంబర్ నుంచి మీరు 9వ నంబర్ నొక్కండి. నొక్కితే మీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూసుకోగలుగుతారని చెప్పి వస్తూ ఉంది. దయచేసి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వద్దండి. మన కంపెనీ ఎవరికి ప్రత్యేకంగా కాల్ చేసి అడుగురు, ఏది కూడా ఇన్ఫర్మేషన్ అడుగురు. ఓకేనా? అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మెయిల్స్ ఏదొచ్చినా, ఓ మెయిల్ వచ్చినా, జీమెయిల్కి వచ్చినా, తర్వాత మీకు మొబైల్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా ఎవరు కూడా లిఫ్ట్ చేయొద్దండి. దయచేసి అట్లాంటి అన్నోన్ నంబర్స్కి మీరు ఎవరు కూడా స్పందించొద్దండి. మీ డీటెయిల్స్, ఆన్ ప్యాసివ్ డీటెయిల్స్ మీ అడిగితే, మీ పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, తర్వాత మీ ఆధార్ నెంబర్ ఇట్లాంటివి అడిగితే, మీ ఓ ఫోన్ ఐడి నెంబర్ కానీ, ఓఎస్ ఐడి కానీ ఏదైనా అడిగితే దయచేసి చెప్పొద్దండి. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి. ఇమీడియట్లీ కాంటాక్ట్ యువర్ అప్లైన్. మీ బ్లెస్సర్కి కానీ, మీ లీడర్కి కానీ ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారానో లేదంటే ఒక ఫోన్ చేసి మాట్లాడటమో చేయండి. అంతే తప్పించి ఇంకా వేరే ఏది ఇబ్బంది పెట్టుకోవద్దండి. దయచేసి ప్లీజ్ ఫౌండర్స్, బీ అలర్ట్. మనకు డబ్బులు వచ్చే టైం అయింది కాబట్టి హ్యాకర్స్, ఫ్రాడ్స్టర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు మన అకౌంట్లో హ్యాక్ చేయడానికి. అందరూ మన దాంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాదు, చదువు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు ఆన్ ప్యాసివ్ అవకాశం ఇచ్చిన వ్యక్తితో మాత్రమే కన్సల్ట్ అవ్వండి. ఇంకా ఎవరితో కూడా కన్సల్ట్ అవ్వద్దండి. ఏదైనా వస్తే మీరు ఖచ్చితంగా ఆ సమాచారాన్ని వాళ్ళకి తెలియజేయండి. ఇది ఇన్ఫర్మేషన్. ప్లీజ్ కైండ్లీ నోటీస్. ఇది మీరు తప్పకుండా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరన్నా ఫోన్ చేస్తే మీరు ఆన్ ప్యాసివ్ గురించి డీటెయిల్స్ అడిగితే చెప్పొద్దండి. ఓకేనా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని మీరే ఎదురు ప్రశ్న వేయండి. ఆన్ ప్యాసివ్ ఆఫీస్ నుంచి అంటే సర్లే అని చెప్పేసి మీరు కట్ చేసి పెట్టేసేయండి. అంతే తప్పించి వాళ్ళతో ఎక్కువగా ఒక 3 నిమిషాల కంటే ఎక్కువగా కూడా మాట్లాడొద్దండి. వాళ్ళు ఫోన్లో మీతో లైన్లో తీసుకున్నారంటే 3 మినిట్స్ వరకు మనం వాళ్ళతో కంటిన్యూగా ఉన్నామంటే 3 మినిట్స్ తర్వాత మన ఫోన్ వాళ్ళకి హ్యాక్ అయిపోతుంది. మన ఫోన్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం అన్ని వాళ్ళు ట్రాప్ చేయగలుగుతారు. ఓకే, ఇటువంటి టెక్నాలజీ కూడా ఉంది. దయచేసి ప్లీజ్ బీ కేర్ఫుల్ మై డియర్ ఫౌండర్స్. గుడ్ లక్. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.